ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భిక్ష. అనర్హులుగా 2500 మంది గుర్తింపు. కారణం ఏమిటంటే ఆ కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2500 మందిని ఎందుకు అనర్హులుగా ప్రకటించారనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడమైనది. నిరుపేద సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఈ సాయం నిజమైన పేదలకు అందాలనే లక్ష్యంతో అధికారులు క్షేత్ర స్థాయిలో కఠినంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2500 మంది అనర్హులను గుర్తించి వారి నిధులను నిలిపివేశారు. ముఖ్యంగా సొంతంగా కారు ఉన్నవారు, ఇక్కడ గుర్తుంచుకోండి, 2500 మందిని అనర్హులుగా గుర్తించారు. వారిలో ముఖ్యంగా ఎవరికైతే కార్లు ఉన్నాయో వాళ్ళని అనర్హులుగా గుర్తించడమైనది. ఒకవేళ మీకు కారు ఉన్నట్లయితే మీకు కూడా అనర్హులుగా గుర్తిస్తారు. అది L1 అయినా L2 అయినా L3 అయినా ఏ లిస్టులో ఉన్నా సరే మీకు కారు ఉన్నదంటే మీరు అనర్హులుగా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. మీకు ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ ఉన్నా కూడా మీకు అది కంపల్సరీ రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా సొంతంగా కారు ఉన్నవారు, గతంలోనే ప్రభుత్వ ఇంటి సాయం పొందినవారు ఈ పథకానికి అనర్హులని స్పష్టం చేశారు. గతంలో పథకం ద్వారా మీరు లబ్ధి పొందితే వాళ్ళను కూడా అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఒకటి కారు ఉన్నవారు, 2 గతంలో పథకం ద్వారా లబ్ధి పొందినవారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,48,000 ఇళ్ల నిర్మాణం సాగుతుండగా ప్రభుత్వం ఇప్పటి వరకు 3,800 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. ప్రస్తుతానికి 2,48,000 మంది ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. 2,48,000 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. వీటి కోసమని 3,800 కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి జీవితకాల స్వప్నం. ఆ కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. గూడు లేని పేదలకు ఆసరగా నిలిచి వారు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సాయం నిజమైన అర్హులకు మాత్రమే అందాలని, ఎక్కడ అవినీతికి తావు ఉండకూడదని ప్రభుత్వం కొన్ని నియమాలను రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతున్నప్పటికీ నిబంధనలు అతిక్రమించిన వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిధుల మంజూరులో పారదర్శకత కోసం అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాహనం ఉంటే అనర్హులే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ఎస్టీ లబ్ధిదారుడికి ఇల్లు మంజూరై పునాది వరకు పనులు జరిగాయి. కానీ సర్వేలో ఆ వ్యక్తికి సొంతంగా 4-వీలర్ ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కారు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు. దీంతో అతనికి అందాల్సిన తదుపరి నిధులను అధికారులు నిలిపివేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో వ్యక్తికి ఇల్లు మంజూరైంది. అయితే సదరు లబ్ధిదారుడు గతంలోనే ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పొందినట్లు అధికారుల రికార్డులో తేలింది. ఒకసారి లబ్ధి పొందిన వారికి మళ్ళీ అవకాశం ఉండదని స్పష్టం చేస్తూ అతని నిధులను కూడా నిలిపివేశారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు నల్గొండ జిల్లాలో ఒక ఎస్టీ లబ్ధిదారుడు ఇల్లు కోసం అప్లై చేశాడు. అయితే
అతను ఇల్లు కట్టుతున్నాడు. అయితే ఎంక్వైరీలో ఏం తేలిందంటే అతనికి కారు ఉందని తేలింది. దీని ద్వారా అతనికి వచ్చే నిధులను ప్రభుత్వం అనేది ఆపేసింది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో వ్యక్తికి ఇల్లు మంజూరైంది. అయితే సదరు లబ్ధిదారుడు గతంలోనే ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పొందినట్లు అధికారులు రికార్డులో చూశారు. దీని ద్వారా అతనికి వచ్చే నిధులను ఆపేశారు. ఈ విధంగా ఇద్దరి నిధులను అయితే ఆపేశారు. అందువల్ల మీరు జాగ్రత్తగా చూడండి. మీకు కారు ఉంటే మీకు ఇల్లు అనేది రాదు. అదేవిధంగా మీకు గతంలో ఇల్లు వచ్చినట్లయితే, ఆర్థిక సహాయం అందినట్లయితే ఈసారి మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది రాదు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రాథమికంగా కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు సుమారు 3,48,000 ఇళ్లకు ఆమోదం తెలిపారు. ఇందులో దాదాపు 2,48,000 ఇళ్ళని పనులు వివిధ దశలో ఉన్నాయి. ఇప్పటికీ 20,000 ఇల్లు పైకప్పు స్లాబు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు లబ్ధిదారులకు వివిధ విడతల కింద ప్రభుత్వం 3,800 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాలోకి జమ చేసింది. సర్వేలో తేలిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,500 మంది అనర్హులు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేరినట్లు గుర్తించి వారి నిధులను నిలిపివేశారు. ఎంక్వైరీ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందండి. ఎవరికైతే కారు ఉన్నదన్నట్లయితే అతనికి ఇందిరమ్మ ఇల్లు అనేది రాదు. ఎవరికైతే గతంలో ఆర్థిక సహాయం అందినా కూడా అతనికి కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది రాదు. వీటిని మీరు గుర్తుంచుకొని మీరు మళ్ళీ అప్లై చేయండి. ఎందుకంటే మీరు మళ్ళీ అప్లై చేసినా కూడా మీకు ఈ రెండిట్లో ఏ కారణమైనా కూడా మీకు ఇల్లు రాదు. ఇంకో కారణం ఏంటంటే మీకు ఆదాయ పన్ను మీరు కడుతున్నట్లయితే మీకు ఇల్లు అనేది రాదు. మీ ఆదాయం ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఇల్లు అనేది రాదు. సొంతం ఇల్లు ఉన్నోళ్ళకి ఇల్లు రాదు. కాబట్టి ఇవి లేకుండా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే 3,800 కోట్లు అయితే లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినట్లు చెప్తున్నారు. మార్చిలో ఈ మొదటి విడత అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో విడత అనేది ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారని అయితే చెప్తున్నారు. అయితే మీరు ఎవరైతే అప్లై చేయలేదో మళ్ళీ మీరు అప్లై చేయండి. మీకు ఒకవేళ ఇల్లు లేకుంటే, స్థలం లేకుంటే మీకు ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వారికి ఈ వీడియో షేర్ చేయండి.